హాయ్ గాయ్స్, ఈరోజు ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే చూసారు కదా, ఈ గబ్బు జీవాలు ఎందుకో ఫ్రెండ్స్ అందరి ఇంట్లో ఉన్నాయో మా ఇంట్లో ఉన్నాయో తెలియదు, కానీ ఎక్కడ పోయినా కానీ ఇవి మమ్మల్ని వదిలిపెట్టట్లేవు. ఈ గబ్బు జీవాలని ఎందుకు అంటున్నా అంటే ఇవి దేంట్లో పడ్డా కానీ గబ్బు వాసన వస్తుంది, అందుకనే గబ్బు జీవాలని నేను అంటున్నా. మరి వాటికి ఏం పేరు ఉందో ఏమని పిలుస్తారో నాకు తెలియదు, మీకల్లా ఏమని పిలుస్తారో మీరు చెప్పండి. అవి కరవవు కానీ వాసన వస్తాయి అనమాట. మంచి నీళ్ళల్లో పడ్డా అన్నంలో పడ్డా దేంట్లో పడ్డా కానీ గబ్బు వాసన వస్తుంది, అందుకని గబ్బు జీవాలు అంటున్నా. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా ఆయన ఇదని వేయడానికి పోతున్నాను అనమాట. అయితే ఈరోజు ఎందుకు ఈరోజు అంటున్నా అంటే నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఈరోజు అంటున్నా. రోజు వేయనికి పోతాడు, ఈరోజు నేను వీడియో తీస్తున్నా కాబట్టి అట్లా చెప్తున్నాను అనమాట. ఇదేంటో చూస్తారు కదా ఫ్రెండ్స్, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. ఇది మా ఆయన ఇట్లా రుద్దుతున్నాడు కదా, దాన్ని ఏమంటారంటే చిక్కుడు అని అంటారు అనమాట. అది షార్ప్గా ఉంటేనే ఈత చెట్లకి కళ్ళు వస్తుంది, ఈదులు గీస్తుంటారు కాబట్టి కళ్ళు వస్తుంది. అది ఎంత మొండిగా ఉంటే ఆ కళ్ళు కూడా ఆ చెట్టు కూడా మనతోటి మొండి చేతలు చేస్తుంది అనమాట. కళ్ళు రాదు, చెక్కి దాన్ని బట్టి కళ్ళు దిగుతుంది అనమాట. అందుకనే ఎప్పుడైనా కత్తిని మంచి షార్ప్గా చెక్కుకుంటేనే మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన దాన్ని గీకి 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 షార్ప్ చేస్తుంది అనమాట. చెక్కుడిని రాయిని పొడి చేసి అది దాని మీద వేసి రుద్దాలన్నమాట, అలా అయితేనే షార్ప్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మై ఛానల్ మౌని పిఎన్ స్వీట్ గర్ల్. ఓకేనా ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.